సో ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారి దీన్ని జనాన్ని మాయ చేయటమా, మభ్యపెట్టడమా, లేక వాస్తవ పరిస్థితి చెప్పటమా? మరోవైపు జగన్ గారు ఇచ్చిన రిప్లై ఎలా ఉన్నాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు. శ్వేతపత్రం గురించి లోతుగా చర్చించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 100 కోట్లు ఉన్నాయి, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 8,000 కోట్లు ఉన్నాయనే విషయాన్ని చర్చిస్తున్నారు. కానీ అసలు శ్వేతపత్రంలో ఈ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పింది, పచ్చి అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి ఎట్లా ప్రయత్నిస్తుంది, ఆ విషయాన్ని ప్రజలకు కన్వే చేయాల్సిన అవసరం ఉన్నదండి. నిజానికి అంటే నేను మళ్ళీ డీటెయిల్స్ లోకి వెళ్ళడం కష్టం, కానీ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ పోలవరం అనేది ఒక్కటి తీసుకుందాం. 45,000 కోట్లు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల నష్టం వచ్చిందంట. దీనికి కారణం ఎవరు? ఇది జగన్మోహన్ రెడ్డి కారణం అన్నట్టుగా ఆర్థిక విధ్వంసం 12,93,261 కోట్లు అని చెప్తున్నాడు. అంటే ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి, జాప్యం కావడానికి, పోలవరం జాప్యం కావడానికి ఎవరి కారణం? ఖచ్చితంగా చంద్రబాబే కారణము. అంటే ముందు కట్టాల్సింది వెనక కట్టాల్సింది ముందు కట్టడము, పీపీఏ సరిగ్గా దాన్ని మానిటర్ చేయకపోవడము, లోపభూయిష్టంగా జరగటము, ఇట్లన్నిటికీ కారణం చంద్రబాబు. దాన్ని చుట్టేసి 45,000 కోట్లు అంటాడు. అలాగే 4,900 కోట్లు డ్యామేజెస్ అండ్ రిపేర్స్. డ్యామేజ్ జరగడానికి, రిపేర్ జరగడానికి ఎవరి కారణము? ఈ రింగ్ పండు వాళ్ళు ఇవన్నీ పోవడానికి ఎవరి కారణం? దాన్ని రిపేర్ చేయాలంటే కొత్త కట్టాలన్నారు కదా, మళ్ళీ దానికి ఎవరి కారణం? చంద్రబాబే కారణం. దానికి ఈ ప్రభుత్వం మీద నెట్టేస్తున్నాడు అనమాట. అలాగే 3,000 crore లాస్ డ్యూ టు డిలే ఇన్ హైడల్ పవర్ జనరేషన్. హైడల్ పవర్ జనరేషన్ డిలే అవడానికి ఎవరు? చంద్రబాబే కారణం. మొత్తం 52,900 కోట్లు ఒక్క పోలవరం మీద జాప్యం జరగటం వల్ల నష్టము అని చెప్తా ఉన్నాడండి. ఇలాంటి నష్టాలన్నీ లెక్కేసి పెద్ద పెద్ద లక్షలు కోట్లలో కానీ చెప్పేస్తే జనం నమ్ముతారని ఆయన విశ్వాసం పూర్తిగా జనాల్ని గొర్రెల్లాగా తల ఊపేలాగా చేయొచ్చునని ఆయన పదే నమ్మాడు. అందువల్లనే సూపర్ 6 అంటే ఆయన ఆర్థికవేత్తని చెప్తాడు, ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నా, నేను సంపద సృష్టించగలను, ఈ ఎకానమీని ఎట్లా రన్ చేయాలో నాకు బాగా తెలుసు అన్నవాడు. మరి సూపర్ 6 అనేది ఎందుకు వాగ్దానం చేశాడు? చూస్తే భయం వేస్తుంది. మీకు చూస్తే ఆర్థిక వ్యవస్థను చూస్తే భయం వేస్తుంది, ప్రజలకు చంద్రబాబు గారిని చూస్తే భయం వేస్తుంది. ఎన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఎందుకురా ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాం మనం? ఒక్క మాట మీద నిలబడడు. ఒకసారి ముందు ఒకటి చెప్తాడు, తర్వాత ఒకటి చెప్తాడు. ప్రజలను ఇప్పుడు కన్విన్స్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తా అంటారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడానికి నిజానికి మరీ అంత కష్టం కాదు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఇంప్లిమెంట్ చేసింది, కర్ణాటక ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి వాగ్దానం చేసేటప్పుడు ఉండాలి కదా. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అండి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టము. అయినా ప్రజలని గొర్రెల్లాగా మనం ఏం చెప్తా తల ఊపుతారనే ఉద్దేశంతో ఊపాడు. వాళ్ళు ఓట్లు వేశారు, ఆయన పదవిలో కూర్చున్నాడు. అంటే ఓడెక్కే వరకు ఓడ మల్లన్న, తర్వాత బోడి మల్ల అన్నట్టు ఇప్పుడు ఓటర్ల అవసరం లేదు. అందువల్ల నాకు చూస్తే భయం వేస్తుంది. అంటే చంద్రబాబు గారిని చూస్తే మనందరికీ భయం వేస్తుంది. ఈయన ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తారా బాబు? ఈ రాష్ట్రం అనే నావ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఈయన కొడుకు, ఈయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు అనే భయం మన ప్రజలందరికీ పట్టుకుంది. ఆయన ఇలా మాట్లాడటానికి చాలా విదూరంగా ఉందండి. అలా మాట్లాడకూడదు ఆయన. అలాగే ఈ శ్వేతపత్రం అనేక తప్పులు అబద్ధాలు చెప్పారు. దాని గురించి లోతుగా చర్చించాలి. ఒక 100 కోట్లు ఉంది, 8,000 కోట్లు ఉంది అనేది ఒకటి ఖచ్చితంగా అది ఒక ఇండికేటర్. కానీ ఇంకా చాలా లోపాలు ఉన్నాయండి. మీకు మద్యం ఆదాయం గురించి ఆయన చెప్పింది, డిస్ట్రక్షన్ ఆఫ్ అమరావతి గురించి చెప్పింది, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఎనర్జీ సెక్టర్ గురించి చెప్పింది. అన్ని అబద్ధాలే. ప్రతిదాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. అలా ఖండించకుండా ఊరికే పైన టచ్ చేయడం అనేది అంత బాగాలేదు. లూటింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇసుక మైనింగ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడే కొంత ఇన్కమ్ వస్తుంది. 800 కోట్ల దాకా ఇన్కమ్ వస్తున్నట్టుంది. చంద్రబాబు హయాంలో ఉచితం ఇస్తున్నాడు. ఉచితం ఎవరికి ఉచితంగా రాలేదు. అది ఆ ఉచిత ఆదాయ మార్గం ఎవరికి? తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత దాన్ని రేషనలైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అంటే అది హ్యూజ్ టాస్క్ అండి. ఇసుక అనేది ప్రకృతి అంతా విస్తరించడం, రక్షించడం అనేది చాలా కష్టము.
కాబట్టి ఆయన ప్రయత్నం చేశాడు. ప్రయత్నం 100% సక్సెస్ అయిందని నేను చెప్పను. కానీ ఈయనైతే ఉచిత తెలంగాణ జగన్ ప్రభుత్వము పోగు చేసిన లక్షల టన్నుల ఇసుకను వారం రోజులు 10 రోజుల్లో దోచుకుపోయారు. ఎవరు దోచుకుపోయారంటే మనందరికీ తెలుసు ఎవరు దోచుకుపోయారు. ఖచ్చితంగా అలాంటి చేసి ఉచిత ఇసుక ఇస్తున్నా నేనని చెప్తా ఉంటాడు. అలాగే ప్రతి విషయంలోనూ లిక్కర్ అండ్ ఎక్సైజ్ పాలసీలో కూడా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ఆదాయం తగ్గించాలని ఆయన పాలసీ, ఆయన ప్రిన్సిపల్, దాన్ని తగ్గించగలిగాడు. విజయవంతంగా తగ్గించగలిగాడు. కన్సంప్షన్ తగ్గించగలిగాడు. దాన్ని కూడా ఎప్రిషియేట్ చేయకుండా దాన్ని కూడా విమర్శించి ఆర్థిక విధ్వంసంలో అది కూడా భాగం. ఆర్థిక విధ్వంసం అంటే మళ్ళీ ఆ లెక్కలు ఎట్లా చెప్తారంటే అందరూ నమ్మేలా చెప్తారు. అంటే ఓపీలకు వచ్చేవాళ్ళు డిఎలక్షన్ సెంటర్కి వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. డిఎలక్షన్ సెంటర్లకు వచ్చారంటే వాడు హెల్త్ కాన్షియస్ అయ్యారు. దాన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సిన పోయి ఈయన కాలంలో లిక్కర్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది, డిఎలక్షన్ సెంటర్ రావాల్సిన వాడు ఎక్కువైపోయినట్టుగా చిత్రీకరిస్తారు అనమాట. ఆయన ఎలా కావాలంటే అలాగ మార్చి చిత్రీకరిస్తాడు. ఇది ప్రజలు నమ్ముతున్నారు ఆయన. చెప్పండి. అది ప్రసాద్ రెడ్డి గారు, మనం చాలా కాలంగా చూస్తున్నాము, దాదాపు 40 ఏళ్ళుగా ఈ బడ్జెట్లు ఇవన్నీ గమనిస్తున్నాం. ప్రపంచంలో ఎవరైనా సరే అంతకుముందు ప్రభుత్వం ఇన్ని లక్షల, ఇది బాటా రేటు ప్రకారం ఇన్ని లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని చెప్పే ధైర్యం చేశారా? అట్లాంటి దిక్కుమాలిన లెక్కలు, కాకి అంకెలు ఇవన్నీ చెప్పడం మనం ఎప్పుడైనా చూసామా? అఫ్కోర్స్ ఇంతకుముందు చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా శ్వేతపత్రాలు, ఆయన ఒక్కడే ఈ దేశంలో ఇన్ని రకాల శ్వేతపత్రాలు ఇచ్చేది. కానీ ఇది ఇన్ని లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసానికి కొత్త పదం కనిపెట్టి ఆ పదాన్ని జనం మీద రుద్ది తన సూపర్ 6 అంటే భయం వేస్తోందని చెప్పి ఈ జనాన్ని భయపెట్టడం ద్వారా ఏమైనా ఫలితం ఉంటుందా? నిజానికి ఏంటంటే ఈ శ్వేతపత్రాలు పత్రికల వాళ్ళకి, మీడియా ప్రజలకి చాలా తేలిగ్గా అందుబాటులో పెడతారండి. అందులో పెట్టేస్తే శ్వేతపత్రం కాబట్టి ఇందులో నిజాలు ఉన్నాయనుకుని జాతీయ మీడియా లేదా లోకల్ మీడియాలో ప్రిజుడిషియల్ మీడియా ఉంటుంది కదా, వాళ్ళు ఏంటో ఆ డేటా ఇచ్చేస్తారు. అసలు లోతు విషయాలు వాళ్ళకి అంటే కొంతమంది మీడియా పీపుల్కి అర్థం కావు, జాతీయ మీడియా వారికి అసలే అర్థం కావు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వంటి దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నాయకుడే చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఇంత విధ్వంసం జరుగుతుందని మీరు ఎగ్జిబిషన్ పెట్టే వరకు మనకు తెలియదు అని. ఇప్పుడు శ్వేతపత్రాలు ఇస్తే శ్వేతపత్రాలు నిజమనుకుని జాతీయ మీడియా వాళ్ళు గుట్టిగా దాన్ని ప్రచురించి విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది అంటే ప్రజలు కూడా నిజమేనేమో అనుకుంటారు. జాతీయ ప్రాంతాల్లో ప్రజలు ఈ ఆర్థిక విధ్వంసం జరగలేదు, అది చంద్రబాబు సమయంలోనే జరిగింది అనేది బలంగా తీసుకెళ్లటంలో, మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీసుకెళ్లటంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ప్లస్ జాతీయ స్థాయిలో తీసుకెళ్ళటానికి కూడా విఫలమయ్యారని తప్పదండి. అది దురదృష్టకర పరిస్థితి. ఈ పరిస్థితిని తట్టుకోవడానికి ఆయన ఫిజికల్ గా, మెంటల్ గా ప్రిపేర్ అయితే తప్ప, అంటే ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రల ద్వారా వీటి ద్వారా ప్రజలకి తాము ఏం చెప్పదలుచుకున్నారో బలంగా కమ్యూనికేట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ రావటం వల్ల ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను ఇంకేమన్నా రేషనలైజ్ చేసుకోవటము, ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవటము అనేది చెయ్యాలేమో చూసుకోవాలండి. ఇది ఈ రకమైన దుష్ప్రచారం, భయంకరమైన దుష్ప్రచారం. మీరు లిక్కర్ పాలసీ వైట్ పేపర్ నేను అధ్యయనం చేశాను, ఎకనామిక్ దీని మీద అధ్యయనం చేశాను. అన్ని అబద్ధాలు చెప్తాడు, అది నిజమని నమ్మిస్తాడండి. అంటే ఒక దశలో మనం కూడా నమ్మేసే పరిస్థితిని ఆయన సృష్టిస్తాడు. అంత కన్విన్సింగ్ గా అబద్ధాలు చెప్పగల శక్తి చంద్రబాబు నాయుడు. రైట్.